హాయ్ అండి. ఇలా సింపుల్గా పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే చేసుకుని తినండి. 10 నిమిషాలు అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10 జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి ముక్కలు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పావు కిలో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని పన్నీర్ పీసెస్ బాగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.